నటసింహం నందమూరి బాలయ్య పెద్ద కూతురు నరవారి కోడలు బ్రహ్మిణి హీరోయిన్ గా నటించబోయి మిస్ అయిందని మీకు తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, బ్రహ్మిణి హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో ఈ షాట్ లో తెలుసుకుందాం. నందమూరి వంశంలో పెద్ద ఆయన ఎన్టీఆర్ తర్వాత వరుసగా బాలయ్య, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, తారకరత్న, మోక్షజ్ఞ ఇలా హీరోలు వరుసగా వచ్చారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోయిన్లు వచ్చిందే లేదు. హీరోయిన్లుగా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చే ఛాన్స్ ఉన్న వారు కూడా ఎవరు లేరు. కానీ బాలయ్య బాబు కూతుళ్లు ఇద్దరు మాత్రం హీరోయిన్ లుగా మారగలిగే గ్లామర్ ఉన్నా కానీ వారు ఇండస్ట్రీకి రాలేదు. బాలయ్య కూడా సినిమాల వైపు వాళ్ళను ఎంకరేజ్ చేయలేదు అనే చెప్పాలి. అయితే బాలయ్య చిన్న కూతురు తేజస్వి మాత్రం ప్రస్తుతం నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ఆమె నిర్మిస్తుంది. అయితే తేజస్వి కానీ బ్రహ్మిణికి కానీ సినిమా అవకాశాలు వచ్చాయట గతంలో. కానీ వారు సినిమాలు చేయలేదు. బ్రహ్మిణి మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా మిస్ అయింది. ఇంతకీ వీరి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా? అతడు. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన అతడు సినిమాలో బాలయ్య బాబు కూతురు బ్రహ్మిణిని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచన వచ్చిందంట దర్శకుడు అయిన త్రివిక్రమ్ కు. దాంతో ఈ ప్రపోజల్ ను బాలయ్య బాబుకు చెప్పారట. దానికి బాలయ్య కూడా ఓకే అన్నప్పటికీ బ్రహ్మిణి మాత్రం నటించడానికి ఒప్పుకోలేదట. తనకు నటించే ఉద్దేశం లేదని చెప్పడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఆ ప్లేస్ లో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు. లేకపోతే మహేష్ బాబు నందమూరి బ్రహ్మిణి కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమా అయితే వచ్చేది. ప్రస్తుతం బ్రహ్మిణి నరవారి కోడలుగా, మంత్రి లోకేష్ కు భార్యగా, సీఎం చంద్రబాబు కోడలిగా, హెరిటేజ్ కంపెనీకి ఓనర్ గా, బిజినెస్ ఉమెన్ గా ఎదుగుతూ వస్తున్నారు. ప్రతి చోట మంచి పేరు తెచ్చుకుంటున్నారు బ్రహ్మిణి.